నమస్కారం డే న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 63వ డివిజన్ రాజీవ్ నగర్ నందు గత వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధికి నోచుకొని సమస్యల గురించి ఆరా తీసిన సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా. నగరంలో సందడి చేసిన ప్రముఖ హీరో వరుణ్ సందేశ్ తన 17 ఏళ్ల సినీ కెరియర్ లో ఇప్పటి వరకు చేయని ఒక డిఫరెంట్ మూవీ విరాజ్ చిత్రమని వెల్లడి. కొత్త ప్రభుత్వం కొలువు తీరడంతో తమ సమస్యలకు కష్టాలకు పరిష్కారం లభిస్తుందనే విశ్వాసంతో నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కు పెద్ద ఎత్తున తరలి వస్తున్న ప్రజలు. సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 63వ డివిజన్ రాజీవ్ నగర్ నందు గత వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధికి నోచుకొని వృద్ధాశ్రమంలో వృద్ధులను పరామర్శించి వారి సమస్యలు అడిగి తెలుసుకుని కాలువలో మురుగుని తక్షణమే శుభ్రం చేయాలి అని అంగన్వాడీ ప్రీ స్కూల్ పర్యవేక్షించి సంబంధిత అధికారులను తక్షణమే మరమ్మతులు చేయాలని 63వ డివిజన్ తెలుగు తల్లి పార్కు అభివృద్ధి చేయాలని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో లబ్బా వైకుంఠం, లబ్బా దుర్గా, బత్తులకొండ, మోత్కూరి కాసిం, కోలా శ్రీను, పెద్ది, పైడి తులసి, పైడి శ్రీను తదితర డివిజన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు శాసనసభ్యుడిగా నిత్యం ప్రజల్లో ఉండి డివిజన్లు పర్యటించి ఆ డివిజన్లో ఉన్న సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేసేవాళ్ళు. కాబట్టి ప్రజలకి ఎమ్మెల్యేకి సత్సంబంధాలు ఉండే ప్రజల ఇబ్బందులు అనేది ఎమ్మెల్యేకి తెలిసాయి. గత 5 సంవత్సరాల్లో ఏ రోజు ఎమ్మెల్యే తిరిగినటువంటి పాపాన పోలా,
ఎక్కడా కూడా ప్రజల్లోకి వచ్చినటువంటి పాపాను పోల. దానికి పర్యవసనం ఏంటో, ప్రజల ఆగ్రహం ఏంటో మన ఎన్నికల్లో చూశారు. ఇప్పుడు తెలుగుదేశం ఏర్పడిన తర్వాత మళ్ళా ఈరోజు ప్రజల్లోకి వెళ్తున్నాం. ప్రజల్లోకి వెళ్ళి ఎప్పుడు నిత్యం ప్రజల్లో, ఆ రోజు అపోజిషన్ పార్టీగా ప్రజల్లో ఉన్నాం, ఈరోజు ఎమ్మెల్యేగా ప్రజలు ఎన్నుకున్నా కూడా ప్రజల్లోకి వచ్చాం. ఏదో ఒక డివిజన్ ప్రతిరోజు పర్యటించి ప్రముఖ హీరో వరుణ్ సందేశ్ నటించిన విరాజీ చిత్ర బృందం నగరంలో సందడి చేసింది. తన 17 ఏళ్ల సినీ కెరియర్లో ఇప్పటి వరకు చేయని ఒక డిఫరెంట్ మూవీ విరాజ్ చిత్రమని ఈ చిత్రాన్ని ప్రేక్షకులు విజయవంతం చేయాలంటూ హీరో వరుణ్ సందేశ్ కోరారు. విరాజీ చిత్రం ప్రమోషన్ లో భాగంగా మొఘల్ రాజపురంలోని ఒక హోటల్లో చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ ఒక డిఫరెంట్ కథతో, డిఫరెంట్ లుక్ తో ఆగస్టు 2వ తేదీన విరాజీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపారు. దర్శకుడు ఆద్యంత హర్ష చెప్పిన కథ విన్న వెంటనే చిత్రంలో హీరోగా నటించేందుకు అంగీకరించినట్లు తెలిపారు. విజయవాడ నగరం నుండి చిత్ర ప్రమోషన్ ప్రారంభించామని, ఇప్పటి వరకు ఏ హీరో చేయని మాదిరిగా విరాజీ చిత్రంలో తాను నటించిన క్యారెక్టర్ ను ప్రేక్షకులకు తెలియజేసేందుకు అదే గెటప్ తో ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు తెలిపారు. ఈ చిత్రంలో అన్ని రకాల అంశాలు ఉంటాయని, కుటుంబ సమేతంగా విరాజీ చిత్రాన్ని వీక్షించవచ్చన్నారు. నా పేరు మహేంద్ర అండి. నేను ఈ విరాజీ సినిమా నిర్మాతను. మేము వరుణ్ సందేశ్ హీరోగా ఈ సినిమాని, విరాజీ అనే సినిమా నిర్మించాను. సో ఈ సినిమా రిలీజ్ ఆగస్ట్ 2న రిలీజ్ చేస్తున్నాము వరల్డ్ వైడ్గా. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఈ విజయవాడకు రావడం జరిగింది. నమస్కారం. సో మేము బేసిక్గా మా ప్రమోషన్స్ని విజయవాడ నుంచే మొదలు పెడుతున్నాము. అండ్ ఇది ఫస్ట్ స్టాప్ మాకు. సో మొత్తం ఆంధ్ర టూర్ ప్లాన్ చేసాం అనమాట. అండ్ చాలా హ్యాపీగా ఉందండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ అందరి ముందరికి వస్తున్నాను. అండ్ చాలా ఎక్సైటింగ్ ఉంది. అండ్ ఈ సినిమా కూడా నాకు చాలా స్పెషల్ సినిమా ఇది. ఎందుకంటే ఇది మేమందరం చాలా ఇష్టపడి ఒక కొత్త కథ, ఒక కొత్త స్క్రీన్ ప్లే, ఒక కొత్త కాంటెంట్తో రాబోతున్నాము. అండ్ నాకు కూడా పర్సనల్గా నా కెరియర్లో ఇప్పటిదాకా నేను ఇలాంటి ఒక క్యారెక్టర్ అనేది నేను చేయలేదు. అండ్ ఇంత క్రేజీ, ఇంత వియర్డ్, విచిత్రమైన లుక్లో మీ అందరూ కూడా నన్ను ఎప్పుడూ చూడలేదు. సో సినిమాలో ఏదైతే లుక్ నాదుందో మళ్ళీ నేను ప్రమోషన్స్కి ఎలా చేస్తే బాగుంటుంది, ఇంకా జనాలకి మనము ఎలా రీచ్ అవ్వచ్చు అనే దానిలో నాకు ఒక ఐడియా వచ్చి మన లుక్లోనే ప్రమోట్ చేస్తే ఎలా ఉంటుందని ఒక థాట్ నాకు వచ్చిందండి. అండ్ ఇంకా నేను అది మా డైరెక్టర్, ప్రొడ్యూసర్తో షేర్ చేస్తే వాళ్ళు ఇంకా చాలా ఎక్సైట్ అయ్యారు. సో అలా ఇప్పుడు నేను విరాజీ సినిమాలో యాండీ, నా క్యారెక్టర్ పేరు యాండీ. సో ఈ యాండీ క్యారెక్టర్లో ఉంటూ నేను ఈ ప్రమోషన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాను అనమాట. సో అందుకే తెలుగులో మాట్లాడడం కొంచెం భయం ఉంది నాకు. చాలా బాగా మాట్లాడుతున్నాను. అందుకే కొంచెం మలయాళం స్లాంగ్ మీ అందరికీ తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. మనం సపోర్ట్ చేసినందుకు ఇక్కడికి వచ్చారు కదా. థ్యాంక్స్ టు యూ ఆల్. విరాజీలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశాను. సో మా సినిమా ఆగస్ట్ 2 రిలీజ్ అవుతుంది. అందరూ థియేటర్స్కి వచ్చి తప్పకుండా చూడాలని కోరుకుంటున్నా. థ్యాంక్స్. కొత్త ప్రభుత్వం కొలువు తీరడంతో తమ సమస్యలకు, కష్టాలకు పరిష్కారం లభిస్తుందనే విశ్వాసంతో మంగళగిరితో పాటుగా రాష్ట్ర ప్రజలంతా విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. వారి సమస్యలు పరిష్కరిస్తానని లోకేష్ భరోసా ఇచ్చారు. పల్లిలోని నివాసంలో 17వ రోజు ప్రజా దర్బార్కు విన్నపాలు వెల్లువెత్తాయి. ప్రతి ఒక్కరూ సమస్యను వింటున్న మంత్రి లోకేష్ పరిష్కారానికి కృషి చేస్తుండటంతో బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో పరిష్కారం కాని సమస్యలకు ప్రజా దర్బార్ ద్వారా భరోసా లభిస్తుండటంతో ఆనందంగా తిరిగి వెళ్తున్నారు. యువ నేతకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. గత ప్రభుత్వంలో సెంటు పట్టా కింద సేకరించిన తమ అసైన్డ్ భూములకు ఎలాంటి నష్టపరిహారం చెల్లించలేదని, పరిహారం ఇప్పించి ఆదుకోవాలని ఏలూరు జిల్లా శనివారపు పేటకు చెందిన రైతులు నారా లోకేష్ను కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రేమ వివాహం చేసుకున్న తమ కుమారుడిని గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నాయకుల అండతో యువతి కుటుంబం కిరాతకంగా హతమార్చారని, తగిన న్యాయం చేయాలని మంగళగిరి మండలం నవులూరుకు చెందిన సత్తెనపల్లి రామాంజనేయులు మంత్రి లోకేష్ను కలిసి కన్నీటి పర్యంతమయ్యారు. వారి సమస్యలు పరిష్కరిస్తానని లోకేష్ భరోసా ఇచ్చారు.
మధురనగర్ దావు బుచ్చయ్య కాలనీలోని శ్రీ శ్యామలాంబదేవి ఆలయంలో శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రి వేడుకలు వైభవంగా ముగిశాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోండా ఉమా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి స్వయంగా భక్తులకు వడ్డించారు. కాలనీలోని శ్రీ శ్యామలాంబాదేవి ఆలయంలో శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రి వేడుకలు ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలతో పాటు హోమాలు నిర్వహించారు. చుట్టుపక్క ప్రాంతాల నుండి భక్తులు అమ్మవారికి మేళ తాళాలతో ఆషాఢ సారే సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి స్వయంగా భక్తులకు వడ్డించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ తొలి ఏకాదశి రోజు వారాహి అమ్మవారి నవరాత్రి వేడుకలు ముగింపు కార్యక్రమం జరగడం సంతోషదాయకమని అన్నారు. అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. తెలుగుదేశం పార్టీ అన్ని మతాల ఆచారాలను గౌరవిస్తుందని చెప్పారు. అనంతరం ఆలయ ధర్మకర్త చింతపల్లి కనకారావు మాట్లాడుతూ వారాహి అమ్మవారి నవరాత్రి ముగింపు వేడుకల సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే బోండా ఉమా పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఆయన ఎమ్మెల్యేగా గెలవడం పట్ల తమ కాలనీ వాసులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈరోజు తొలి ఏకాదశి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా భక్తులందరూ కూడా అమ్మవారిని అలాగే ప్రత్యేకంగా వారాహి అమ్మవారిని ఈరోజు పూజిస్తున్న జరుగుతూ ఉంది. అన్ని చోట్ల కూడా తొలి ఏకాదశి నిమిత్తం మరి ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు చేసే భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ 30వ డివిజన్లో దావుబుచ్చి కాలనీలో మా పార్టీ నాయకుడు కనకారావు అండ్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ చక్కటి కార్యక్రమం అమ్మవారి గుడి అలాగే భక్తులందరికీ అన్నదానం జరిగింది. తెలుగుదేశం పార్టీ అన్ని మత ఆచారాలని గౌరవిస్తూ అన్ని రకాలుగా ప్రజలకు అండగా ఉంటాం. మరొకసారి భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు 30వ డివిజన్ దావు బుచ్చే కాలనీలో శ్యామలాంబాదేవి అమ్మవారి గుడిలో నవరాత్రి వారాహి అమ్మవారు లాస్ట్ రోజు కనుక ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా 2000 మందికి అన్నదానం జరుగుతున్నది. ఇక్కడ మాకు సెంట్రల్ నియోజకవర్గం బోండా ఉమామహేశ్వరి గారు గెలవటం మా ఆనందంగా ఉండి ఈ అమ్మవారి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. మా కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఇంకా ఆనందంగా ఉంటాము అని చెప్పి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. కోరిన కోరికలు తీర్చే తల్లి జై శ్యామలాంబ. ఈ ఆలయం కట్టిన దగ్గర నుంచి కూడా మేము అమ్మకి సార ఇవ్వడం ఆనవాయితీగా అయింది. ప్రతి సంవత్సరము ఇదే విధంగా మేము సార అమ్మకు సమర్పిస్తూనే ఉంటాము. సంవత్సరం ఇంకొంచెం మార్పులతో ఘనంగా చేయాలన్నది మా ఆలోచన. ప్రతి సంవత్సరం కూడా అమ్మకు సారి ఇచ్చి ముత్తైదువులు అందరం కూడా ఆమెకు కావాల్సినవన్నీ తీసుకొచ్చి అమ్మని సంతోషపరిచి మేము ఆనందం చెందుతూ ఉంటాం. అమ్మ ఆశీర్వాదం ఎప్పుడు మా మీద ఉంటూనే ఉంటుంది. మేము ఈ కార్యక్రమం తలపెట్టిన దగ్గర నుంచి కూడాను ప్రతి ఒక్క విషయంలో అమ్మ మాకు అండదండగా నిలిచి మా వెన్నంటూ ఉంది. మైలవరం మండలం పోరాట నగరానికి చెందిన లావూరి చంటమ్మ ఆత్మహత్య యత్నం చేశారు. ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల వేధింపులతో మనస్తాపానికి గురై విష గుళికలు తీసుకుందని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం నూజివీడు ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. చంటమ్మ సోదరుడు సాయి కృష్ణ మాట్లాడుతూ వాయిదా కట్టలేదని ఇంటికి తాళం వేయడంతో ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లు వివరించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
నల్లగొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ నాయకుడు రషీద్ హత్యకు గురయ్యాడు. రషీద్ 2 చేతులు నరికి మెడపై కత్తితో దాడి చేశాడు. తెలుగుదేశం నాయకుడు జిలానీ నడి రోడ్డు మీద కత్తితో నరికి హత్య చేశాడు. మాసాన్ని పురస్కరించుకుని తొలి ఏకాదశి పండుగ సందర్భంగా ఇంద్రకీలాద్రిపై జగన్మాత కనకదుర్గమ్మకు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ సతీమణి కేశినేని జానకి లక్ష్మి సంప్రదాయ పద్ధతిలో సారెను సమర్పించారు. స్పృహప్తి చారిటబుల్ ట్రస్ట్ మహిళల బృందంతో కలిసి పసుపు కుంకుమ పూలు పండ్లు పట్టు వస్త్రాలు మిఠాయిలు చలిమిడి తీసుకొచ్చారు. ఏఈఓ సుధారాణి స్వాగతం పలికి అమ్మవారి దర్శనం చేయించారు. అనంతరం కేశినేని జానకి లక్ష్మి ఆశీర్వచన మండపంలో వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. 6వ అంతస్తులోని మల్లికార్జున మహామండపంలో సారెను మూల విరాట్కు చూపించి అర్చకులకు అందజేశారు. పూజానంతరం తనతో వచ్చిన మహిళా భక్తులకు కేశినేని జానకి లక్ష్మి చలిమిడి ప్రసాదంగా అందజేశారు. అమ్మవారికి తెచ్చిన చీరను కేశినేని జానకి లక్ష్మి చీరల కౌంటర్లో ఇవ్వగా ఏఈఓ సుధారాణి QR కోడ్ రసీదును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణి, ఎంవి సుధాకర్, స్పృహర్తి చారిటబుల్ ట్రస్ట్ మహిళా సభ్యులు లక్ష్మీ ప్రసన్న, భారతి, కె పద్మ, ఆర్ రాధా, ఏ అశ్విని, ఆర్ వాణి, యు శ్రీకీర్తి పాల్గొన్నారు. శతాబ్దాల కాలం నుండి అన్నపూర్ణగా పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల ఆదాయం పెంపే లక్ష్యమని నూతనంగా వ్యవసాయ శాఖ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన ఎస్ ఢిల్లీరావు అన్నారు. మంగళగిరిలోని వ్యవసాయ శాఖ ప్రధాన కార్యాలయంలో వేద పండితుల పూర్ణ కుంభ స్వాగతంతో కార్యాలయంలోకి కార్యాలయ ఉద్యోగులు ఆహ్వానించారు. అనంతరం కార్యాలయంలో విధులకు సంబంధించిన దస్త్రంపై సంతకం చేసి బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రైతుల ప్రయోజనాల కోసం వ్యవసాయ శాఖ తీసుకొనున్న చర్యలు వివరించారు. అనుసంధానం చేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలించి ఎక్కడెక్కడ సాంకేతిక పరిజ్ఞానం వినియోగించే పరిస్థితులు ఉన్నాయో లాభ నష్టాలను బేరీజు వేసుకొని రైతులకు ప్రయోజనకరంగా ఉండేలా అమలు చేస్తామన్నారు ఢిల్లీరావు. ముఖ్యంగా పెట్టుబడి వ్యయం తగ్గించేందుకు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగాన్ని పెంచేందుకు అవసరమైన కార్యాచరణకు అమలు చేస్తామన్నారు. ఇటీవల ప్రకృతి వ్యవసాయంలో మన రాష్ట్రానికి లభించిన అంతర్జాతీయ పురస్కారం గుల్బెమ్ కియన్ ప్రైజ్ ఫర్ హ్యూమానిటీ స్ఫూర్తితో ప్రకృతి వ్యవసాయానికి మరింత ప్రోత్సాహం లభించేలా రైతులను సిద్ధం చేస్తామన్నారు. ప్రకృతి వ్యవసాయంలో ప్రధానంగా రసాయనాల వినియోగం ద్వారా
తగ్గుతున్న భూసారం వల్ల నష్టపోతున్న రైతులలో అవగాహన కల్పించేందుకు వ్యవసాయ శాఖ కృషి చేస్తుందని ఆయన తెలియజేశారు. వ్యవసాయంలో మాస్టర్స్ డిగ్రీ చేసిన తనపై నమ్మకంతో వ్యవసాయ శాఖను అప్పగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రస్తుతం 4% ఉన్న రాష్ట్ర వ్యవసాయ వృద్ధి రేటును కనీసం ఇంకొక శాతమైనా పెరిగేందుకు తమ శాఖ సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని చెప్పారు. నకిలీ ఎరువు, పురుగు మందులు విక్రయించే వారిపై ఉక్కుపాదం మోపుతామని, నాణ్యమైన విత్తనాలు, పురుగు మందులు ఎప్పటికప్పుడు రైతులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. క్రిమి సంహారక మందుల వినియోగంలో కూడా వ్యవసాయ శాఖ రైతులలో చైతన్యం పెంచేలా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న అధికారులకు శిక్షణ ఇస్తామని తెలియజేశారు. పుస్తకాల ద్వారా నేర్చుకున్న వ్యవసాయ విజ్ఞానాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసి రాష్ట్రంలోని రైతుల జీవితాలలో మరింత మార్పు తెచ్చేలా శాఖ పనితీరు ఉంటుందన్నారు. దేశానికి రైతే వెన్నెముక అనే సూత్రానికి త్రికరణ శుద్ధిగా తాను నమ్ముతున్నానన్నారు. అనంతరం చిర్రావూరు గ్రామానికి చెందిన పోకల పాములు, వీరిశెట్టి శివయ్య, శ్రీనివాసరావు, చిన్న వడ్లపూడి గ్రామానికి చెందిన గూడూరు గోపాలరావు, రాయంకుల వెంకటేశ్వరరావు, వలివేటి జగన్మోహన్ రావులను కమిషనర్ ఢిల్లీరావు సన్మానించారు. కార్యక్రమంలో శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఆర్వీవి స్వర్ణ జయలక్ష్మి, రాష్ట్ర వ్యవసాయ విస్తరణ మరియు శిక్షణ కేంద్రం డైరెక్టర్ బి ప్రసాద్, ఆత్మ డైరెక్టర్ వివి విజయలక్ష్మి, ఏఓఏ సంఘం కార్యదర్శి ప్రవీణ్, పలువురు అధికారులు, సిబ్బంది కమిషనర్ ఢిల్లీరావుకు శుభాకాంక్షలు తెలిపారు. నమస్కారం. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. తొలి ఏకాదశి రోజు ఈరోజు కమిషనర్ అగ్రికల్చర్గా నేను ఇక్కడ ఛార్జ్ తీసుకోవడం. సో ఈరోజు తీసుకున్నాను అనుకున్నట్టే దానికి ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. గౌరవ సీఎం గారికి మరియు గౌరవ మంత్రివర్యుల గారికి, గౌరవ సెక్రటరీ గారికి, ఇతర అధికారులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో ఇప్పటికే మన అగ్రికల్చర్ ఇయర్ అనేటువంటిది స్టార్ట్ అయింది. చాలా వరకు కూడా మనకి ట్రాన్స్ప్లాంటింగ్ అండ్ సోయింగ్స్ అన్నీ కూడా అయినాయి. సో ఈ టైంలో ఇనీషియల్గా ఉన్న టైంలో ఈ టైంలో అగ్రికల్చర్ ఇయర్ స్టార్ట్ అయినటువంటి టైంలో నేను జాయిన్ అవ్వడం, దట్టు నేను కూడా మాస్టర్స్ ఇన్ అగ్రికల్చర్ చదువుకునేటువంటి వ్యక్తిగా నాకు ప్రభుత్వం ఈ ఆపర్చునిటీ అనేటువంటి ఇచ్చినందుకు గాను ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏ కారణం చేత నన్ను సెలెక్ట్ చేశారో దానికి తగ్గట్టుగా వ్యవసాయ శాఖని రైతులకి అన్ని విధాలుగా ఉపయోగపడేటట్టుగా ఉన్న స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఇటు సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు, స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు, అన్ని స్కీమ్స్ కూడా చాలా చక్కగా ఎటువంటి తప్పిదాలు లేకుండా ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయడం అనేటువంటి ఒక బాధ్యత ఉంటూ, సో ఈ అగ్రికల్చర్ అనేది ఈ 4% గ్రోత్ రేట్ అనేటువంటిది పెంచాలి అని అంటే, రెమ్యునరేటివ్ ప్రైస్ రావాలి అని అనేటప్పుడు ఇప్పుడుండే ఇన్పుట్స్ మీద విపరీతమైనటువంటి డిపెండెన్స్ అగ్రికల్చర్ ఉండేదాన్ని తగ్గించాలి. సో మన ఆంధ్రప్రదేశ్ అనేది అన్నిట్లో కూడా ఒక విధంగా చెప్పాలంటే నెంబర్ 1గా ఉంటుంది. వాట్ ఎవర్ ద ప్రొడక్టివిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ప్రొడక్షన్లో కానీ, ఈవెన్ రీసెంట్గా గుల్బెంకియాన్ ప్రైజ్ అనేటువంటి ప్రెస్టీజియస్ ప్రైజ్ వచ్చినటువంటిది కూడా మన స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండేందుకు వీలుగా లేబర్ కాలనీలో స్టేడియం నిర్మాణం జరుగుతోందని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి పేర్కొన్నారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి డివిజన్ పర్యటనలో భాగంగా గట్టు వెనుక ప్రాంతాల్లో 44వ డివిజన్లో పలు ప్రాంతాల్లో పర్యటించి స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది. లేబర్ కాలనీలో ఉన్న స్టేడియం నిర్మాణ పనులు పరిశీలించి సంబంధిత అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. పొర్లుతోందని, తమ సమస్య పరిష్కరించాలని ఎమ్మెల్యేను కోరారు. గత ప్రభుత్వ అస్తవ్యస్త విధానాల వల్లే ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఎమ్మెల్యే సుజనా చౌదరి పేర్కొన్నారు. సమస్యలు నెలకొన్న ప్రాంతాల్లో ఎన్డీఏ నాయకులకు తమ సమస్య విన్నవించాలని స్థానికులకు ఎమ్మెల్యే సూచించారు. జోనల్ కమిషనర్ కీర్తన, భాజపా నాయకులు అడ్డూరి శ్రీరామ్, జనసేన నాయకులు తిరుపతి సురేష్, అనుష, మల్లపు విజయలక్ష్మి, టీడీపీ నాయకులు బొడ్డు శ్రీను, ఎన్డీఏ నాయకులు ఎమ్మెల్యే డివిజన్ పర్యటనలో పాల్గొన్నారు. ఈరోజు 42వ డివిజన్లో పాత హౌసింగ్ బోర్డు కాలనీ రోడ్లు చూస్తే ఇంతకుముందు మనం కొత్తగా చెప్పేదేం లేదు. పరిస్థితి అధ్వానంగా ఉంది. డ్రైనేజ్ సిస్టమ్ కానీ, పవర్ కానీ, అక్కడ లోకల్ ప్రజలందరూ కూడా బాధపడ్డారు. దానికి మా జనసేన తరఫున టీడీపీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ముగ్గురు, ఈ లోకల్ నాయకులు, కార్యకర్తలు కూడా అందరూ చెప్పారు.
వాళ్ళకి ఏం చెప్పామంటే లోకల్ వాళ్ళ సమస్యలని రాసుకొని వస్తే మున్సిపల్ కార్పొరేషన్ జోనల్ కమిషనర్ గారు కూడా వచ్చారు. వాటికి ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్కి ఇచ్చిన ఈ పైపులు వేశారు కానీ కనెక్షన్స్ ఇవ్వలేదు. గత 5 సంవత్సరాల్లో పూర్తిగా పని స్తంభించిపోవడం మూలం జరిగింది. ఇంకా 24 గంటల గతం గురించి చెప్పడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు సమస్యను ఎలా పరిష్కరించాలనే దానికి ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఒక నెల రోజుల్లో పూర్తి చేస్తారని చెప్పాను. డ్రైనేజ్ సిస్టమ్ కొత్తది అక్కర్లేదు. ఆల్రెడీ లాస్ట్ టైం ఇచ్చిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి 2016-17లో ఇచ్చిన డబ్బుతో పైపులు వేశారు. మ్యాన్ హోల్స్ క్లియరెన్స్ చేయలేదు. ఒక కాంట్రాక్టర్కి మొత్తం చేసే బదులు 10 కాంట్రాక్టర్లు పెట్టమని చెప్పాను. ప్యారలల్గా పని అతి త్వరగా ఒక 100-150 రోజుల్లో కంప్లీట్ అవుతుంది. డ్రైనేజ్ అవుతా ఉన్నాయి. అన్ని డివిజన్లు చేస్తానే ఉన్నాం. సీజనల్ వ్యాధుల మీద వ్యాక్సినేషన్ ఇవ్వటం ఒకటి, అది లేకుండా జాగ్రత్త పడాలి. ప్రివెంటివ్ సిక్నెస్ మీద అవగాహన కల్పించాలని చెప్తా ఉన్నాను నేను. ఓకే. రాజ్యసభ సభ్యులు వైఎస్ఆర్సీపీ నేత విజయసాయి రెడ్డి ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ డిపార్ట్మెంట్ కమిషనర్ సత్యనారాయణను టార్గెట్ చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ టెంపుల్స్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. నిబద్ధత నిజాయితీ కలిగిన వ్యక్తిపై పిచ్చి ప్రేలాపనలు పేలితే సహించబోమంటూ వార్నింగ్ ఇచ్చారు. విజయసాయి రెడ్డిపై ఆరోపణలు చేసింది దేవాదాయ శాఖ కమిషనర్ కాదనే నగ్న సత్యాన్ని గ్రహించాలంటూ హితవు పలికారు. ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్లో పాత్రికేయుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న అసోసియేషన్ అధికార ప్రతినిధి కోగంటి రవికుమార్, అసోసియేషన్ సభ్యులు కె రాజగోపాల్ మీడియాతో మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి తమ దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణపై అసందర్భ వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు వెల్లడించారు. తమ శాఖకి చెందిన అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఆమె మాజీ భర్త మదన్ మోహన్ కు సంబంధించిన వ్యక్తిగత విషయాలు దేవాదాయ శాఖ కమిషనర్ కు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. తమ డిపార్ట్మెంట్ కు చెందిన అసిస్టెంట్ కమిషనర్ శాంతిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె మాజీ భర్త మదన్ మోహన్ దేవాదాయ శాఖ కమిషనర్ ని సంప్రదిస్తే వ్యక్తిగత విషయాలకు శాఖకు సంబంధం లేదని సున్నితంగా తిరస్కరించిన సంగతి గుర్తుంచుకోవాలన్నారు. మదన్ మోహన్ ఫిర్యాదు బయటకు ఏ విధంగా బహిర్గతమైందో విజయసాయి రెడ్డి తెలుసుకోవాలన్నారు. అలా కాకుండా తమ శాఖ కమిషనర్ ను టార్గెట్ చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. ఈ రాష్ట్రంలో రాక్షస పాలన పోయి ప్రజాపాలన వచ్చిందన్న సంగతి గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. దేవాదాయ శాఖ కమిషనర్ కు విజయసాయి రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మీ అందరికి కూడా నమస్కారాలు. మీరందరూ కూడా గత 4-5 రోజుల నుంచి కూడా మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో బాగా వచ్చే విషయం మా దేవాదాయ శాఖ అధికారిని శ్రీమతి శాంతి గారి ఇష్యూ. ఇందులో విజయసాయి రెడ్డి గారు పాత్ర ఏంటో అసలు మాకు ఎవరి పాత్ర ఏంటో మాకు తెలియదు. అయితే విజయసాయి రెడ్డి గారు సదరు శాంతి గారి భర్త మదన్ మోహన్ గారు మా కమిషనర్ గారికి ఒక ఫిర్యాదు ఇచ్చారని, ఆ ఫిర్యాదుని మా కమిషనర్ గారు దాన్ని లీక్ చేశారని చెప్పి పత్రికలకి విజయసాయి రెడ్డి గారు రాజ్యసభ సభ్యులు పెద్దలు నోటికి వచ్చినట్లుగా ఆ యదవ కమిషనర్కి బుద్ధి లేదా అని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఆయన. ఇది అసలు ఎంత మాత్రం సబబు కాదు. అసలు వాస్తవంగా మదన్ మోహన్ గారు మా కమిషనర్ గారిని కలిస్తే ఇది మాకు సంబంధించిన ఇష్యూ కాదు, నువ్వు బయటికి వెళ్ళి కోర్టుకి వెళ్ళిపోమని చెప్పారు. ఆయన చెప్పితే ఆయన అసలు కనీసం కాగితం కూడా తీసుకోవాలా. అది ఈ మదన్ మోహన్ గారు పేపరు ఎక్కడ తయారు చేశారో, అది పత్రికా వాళ్ళకి ఎలా వచ్చిందో తెలియదు. ఆ వాస్తవాలని తెలుసుకోకుండా విజయసాయి రెడ్డి గారు తోలనాటం అనేది మంచి పద్ధతి కాదు. మా కమిషనర్ శ్రీ సత్యనారాయణ గారి మీద పెద్దల సభ అని ఒక రాజ్యసభ సభ్యుడు శ్రీ విజయసాయి రెడ్డి గారు చాలా అనుచితంగా మాట్లాడారు. ఆ విషయం మా అందరి మనసులను కలిసివేసింది. మమ్మల్నే కాకుండా మీడియాని కూడా ఆయన ఇష్టం వచ్చినట్టు తోలనాటం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి సృష్టించింది. ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని శాఖలు వేరు, మా దేవాదాయ శాఖ వేరు. మా దేవాదాయ శాఖ ప్రభుత్వ నిధుల సహాయంతో నడవడం లేదు, స్వయం ప్రతిపత్తి గల శాఖ. ఈ శాఖ స్వయం ప్రతిపత్తిని కాపాడడానికి మా కమిషనర్ గారు
సాయశక్తిలా కృషి చేస్తున్నారు. వారు మా ఎంప్లాయీస్లో ఉన్నటువంటి చిన్న స్థాయి ఉద్యోగులు కూడా సాధారణంగా పిలిచి మాట్లాడి అతని యొక్క సమస్యలు ఎవరు ఉంటే తెలుసుకుని అవి పరిష్కారం చేసే వరకు కూడా అప్పటికప్పుడు పరిష్కారం చేస్తారు. అలాంటి ఉన్నతమైన వ్యక్తిత్వం గల వ్యక్తి మా కమిషనర్ గారు. సౌమ్యుడు, నిజాయితీపరుడు, నిబద్ధత కలిగినటువంటి అధికారి ఆయన. అలాంటి సీనియర్ ఐఏఎస్ అధికారిని పట్టుకుని విజయసాయిరెడ్డి గారు అలా మాట్లాడడం అనేది చాలా బాధాకరమైన విషయం. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 63వ డివిజన్ రాజీవ్ నగర్ నందు గత వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధికి నోచుకొని సమస్యల గురించి ఆరా తీసిన సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా. నగరంలో సందడి చేసిన ప్రముఖ హీరో వరుణ్ సందేశ్ తన 17 ఏళ్ల సినీ కెరియర్ లో ఇప్పటి వరకు చేయని ఒక డిఫరెంట్ మూవీ విరాజ్ చిత్రమని వెల్లడి. కొత్త ప్రభుత్వం కొలువు తీరడంతో తమ సమస్యలకు కష్టాలకు పరిష్కారం లభిస్తుందనే విశ్వాసంతో నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కు పెద్ద ఎత్తున తరలి వస్తున్న ప్రజలు. డి న్యూస్ సమాప్తం. నమస్కారం.